నమస్తే ఆంటీ. నమస్తేనా. సో పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26 అన్నారు. సో ముందుగానే 19వ తేదీ రిలీజ్ చేస్తున్నారు. ఒక 1 వీక్ ముందే ఎలా అనిపిస్తుంది? 1 వీక్ ముందే మళ్ళీ చెప్పు, నాకు అర్థం కదా. 1 వీక్ ముందే రిలీజ్ చేస్తున్నారు సినిమా, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న సినిమా వస్తే మంచిదే కదా. ఇప్పుడు ఫ్యాన్స్ పండగ అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉండే వాళ్ళకి మొత్తానికి పండగ అది. సో చాలా వరకు కళ్యాణ్ గారి సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయి. సో ఈసారి ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. సో ఎలా ఉంటది థియేటర్ల దగ్గర రచ్చ? బాగానే ఉంటది, ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న సినిమా తీసిందంటే బాగుంటదని ఫ్యాన్స్ సంతోషంతో ముందే ఇంకొద్ది గంతులు వేస్తారు అనమాట. నెక్స్ట్ సో కళ్యాణ్ గారు చూసారమ్మా, సాంగ్స్ విన్నారా? ఎవరు? నేను వెళ్ళలేదు, నేను అబద్ధం ఆడను, నేను వెళ్ళే. సో సినిమా హిట్ అవుతుంది. హిట్ అయ్యేది ఇటు కాదు, నేను ఒకటే చెబుతా. ఇప్పుడు వచ్చే సినిమాలకి స్టోరీ ఏ హీరో అయినా, ఇప్పుడు నేను నాకు అభిమానం కళ్యాణ్ అన్న అభిమానం అయినా కూడా అభిమానంతో పిచ్చెక్కి నేను మాట్లాడను. సినిమా బాగుంటే, కుటుంబ పరంగా స్టోరీ బాగుంటే, పాటలు బాగుంటే సినిమా హిట్ అయితే తప్పకుండా. ఆయన సినిమా అత్తారింటికి దారి వెళ్ళింది సినిమా. ఇప్పటికి కూడా అందరు ఇప్పుడు వచ్చినా కొత్తగానే చూస్తున్నాం మేము. ఖుషి ఉంది, శానా సినిమా ఉంది, బద్రి ఉంది. అదిగా ఆ టైపులో కథలు కనుక వస్తే ఇప్పుడు సినిమాలు ఆడతాయి ఖచ్చితంగా, కోట్లు పెట్టినా కూడా. గబ్బర్ సింగ్ డైరెక్టర్ కదా, గబ్బర్ సింగ్ అప్పట్లో మంచి హిట్, ఫ్యామిలీ స్టోరీ, సో మాస్గా ఉంటది. ఈసారి కూడా అలాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అమ్మ హిట్. గబ్బర్ సింగ్ తీసిండు కాబట్టి అట్టనే ఉంటదేమోనని చేయొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే మారుతున్నాయి సినిమాలు. పెద్ద హీరోని పెట్టినప్పుడు స్టోరీ చూసుకోవట్లేదు, పాటలు చూసుకోవట్లేదు, మ్యూజిక్ చూసుకోవట్లేదు, కోట్లు పెట్టడం చూసుకుంటారు కానీ, కోట్లు పెట్టి జనం మీద అనుకోవటం చూసుకుంటారు కానీ ఇంత స్టోరీ పెడతలేదు. ఫ్యాన్స్ అక్కడ అట్ట అయిపోతారుగా. ఇప్పుడు ఫ్యాన్స్ కొంతమంది మరి ఉరేసుకొని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అనమాట, మా హీరో సినిమా ఆడలేదని అంటే. అందుకని మరి ఫ్యాన్స్ కనుక వాళ్ళని ఆనందం చేయాలనుకున్న వాళ్ళు హీరోలు కథ పరంగా సినిమా చేయాలి. హీరోలు కూడా చర్య తీసుకోవాలి. నేను చెబుతాను ఈ పరంగా. కొంతమంది హీరోలు తీసుకుంటారో తీసుకోరో నాకు తెలియదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న చెబుతున్నా, ఆయన అయితే ఖచ్చితంగా తీసుకుంటాడు. మార్పు వస్తుంది కాబట్టి చెబుతున్నా ఆయనకి. దయచేసి పవన్ కళ్యాణ్ అన్న సినిమా తీసేటప్పుడు స్టోరీ పరంగా కానీ, పాటల పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఇప్పుడు సమాజానికి ఏది అవసరం అయితే, ఏ కథ తీస్తే అవసరమో ఆ కథ ఎన్నుకొని తీయాలని, నీ నుంచే మార్పు జరగాలని నేను కోరుకుంటున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకి.